ఆ తర్వాత వాళ్ళు ఏ పరమాత్మ దేవతలు స్తోత్రం చేస్తున్నారో, ఏ పరమాత్మ తన మాయ చేతను తన ఎందే జగత్తునంతని రచన చేశాడో ఆయన ధర్ముని యొక్క గృహంలో ఋషి రూపంలో అవతరించారు. పరమాత్మ అవతరించిన ఋషి రూపమైన అవతారము ఈ నరనారాయణాత్మక అవతారం. పరశురామాదులు ఉత్పత్తి చేత అవతారములు కావివి, తపస్సు చేస్తే విష్ణువంశ వారిలో ప్రవేశించిన ఆవేశావతారములు అని పేరు వాటికి. సరే, అటువంటి పరమపురుషునికి నమస్కారము. ఆ పరమపురుషుడే మమ్మల్ని దయతో చూడాలని ప్రార్థిస్తున్నామని. సరే, ఇలా దేవతలందరూ స్తోత్రాలు చేశాక నరనారాయణులు గంధమాదన పర్వతానికి వెళ్ళారు. వారు భూమి యొక్క భారాన్ని పోగొట్టడం కోసమనై మళ్ళీ కృష్ణార్జునులుగా భూలోకంలో అవతరించారయ్యా అని లోగడోసారి అనుకున్నాం. ఈ జన్మలో పెళ్ళాం, మళ్ళీ జన్మలో పెళ్ళాం అవ్వాలని లేదు, చెల్లెలవ్వచ్చు, అప్పగారవ్వచ్చు, తల్లివ్వచ్చు అని. ఇక్కడ విషయం ఏంటంటే నరనారాయణులు సోదరుగా అవతరించారు ఆ అవతారంలో. ఇక్కడికి వచ్చేటప్పటికి భావాభావమృదులైపోయినారు. ఇది అయితే రహస్యం, నిజమైన భావాభావమృదులు కాదు వీళ్ళిద్దరూ, దొంగ భావాభావమృదులు. సత్యభామ దేవకీదేవి, సత్యభామ కాదు సుభద్ర దేవకీదేవి పుత్రికగా వర్ణించలేదు మహాభారతంలో చూస్తే. ఆ వసుదేవునికుండే ఇంకో కజిన్ సిస్టర్ అవుతుందన్నమాట. అయితే ఆ అనుబంధం, ఆ సోదరి అనుబంధం అధికముగా ఆమె యందు ఉన్న కారణం చేత వీళ్ళకి ఆ విధమైనటువంటి దగ్గరితనం ఏర్పడింది. సరే, అగ్ని అనేటటువంటి వాడు స్వాహ అనేటటువంటి భార్య యందు పావకుడు, పవమానుడు, శుచి అని ముగ్గురు పుత్రుల్ని కన్నారు. ఈ పావకుడు, పవమానుడు, శుచి మూడు ఇంచుమించు సమానార్థకములైన పదములే, పవిత్రత చేకూర్చేవారు అని. యజ్ఞాలు చేసేవాళ్ళు అగ్నియాధానమును ముందు చేస్తారు. ఆ అగ్నియాధానం చేయగానే పావమానేష్టి అని చేస్తారు. అందులో వీళ్లే దేవతలు, ప్రధాన దేవతలు. ఇది చేస్తేనే కానీ అగ్నులు సిద్ధించవు అంటారు, ఆధానం పూర్తయినట్టు కాదు అని. అటు పావకాదులైనటువంటి వీళ్ళు ముగ్గురు కూడా ఈ ముగ్గురు కలిసి మొత్తం 45 మంది అగ్నులను సృష్టి చేశారు అన్నారు. ఏదేవిడు అన్ని అగ్నులుంటాయా అని. ఒక్కొక్క వేదికలో పెడితే ఒక్కొక్క అగ్ని ఒక్కొక్క రకంగా తయారవుతూ ఉంటుంది. అందులో ఇంకా విశేషాలు చెప్పవలసి వస్తే ఆమాత్ క్రవ్యాత్ పచ్చి పదార్థాన్ని తినేసే అగ్ని ఒకట, మాంసమును మాత్రమే తినే అగ్ని ఒకట, హోమంచే అగ్ని పదార్థం అందులోకి పెడితే పాకం మాత్రం చేస్తాడు తప్ప తను తినేడు, అట్లాంటి అగ్ని ఒకట. ఇవన్నీ విభాగాలు ఉన్నాయి ప్రత్యేకంగా. దేవతలకు పెట్టుకెళ్ళి ఇచ్చే అగ్ని వేరు, పితృదేవతలకు పెట్టుకెళ్ళి ఇచ్చే అగ్ని వేరు. ఇట్లా రకరకాలైనటువంటి విభాగాలు, మొత్తం 45. అందులో ముగ్గురు ఆ అగ్నుల్లో ముగ్గురు ఇప్పుడు ఈ పవమాన ముందు అగ్ని, అతడికి పవమాన, పావక, శుచి అని నలుగురు అయ్యారు అక్కడికి వాళ్ళు. ఆ తర్వాత అంటే ముగ్గురు తండ్రులు, ఒకడు పితామహుడు, 45 మంది వీళ్ళును వెరసి 49. ఇవన్నీ కూడా అగ్ని యొక్క స్వరూపాలేనయ్యా అన్నారు. ఈ యజ్ఞాల్లో వైదికులైనటువంటి వారు ఆయా పేర్లతోటి అగ్నిదేవతాత్మకమైనటువంటి యాగాలు చేస్తూ ఉంటారు అని. అగ్నిశ్వాత్తాహ బర్హిషదహ అని వీళ్ళందరూ కూడా పితృదేవతలున్నారు. పితృదేవతలంటే తల్లో తండ్రులు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు కేవలం వస్తువు వెళ్ళుండే ఫ్లోటింగ్ పాపులేషన్ అది పితృలోకంలోను. అసలు పితృదేవతలు కొంతమంది ఉంటారు అక్కడ, వాళ్ళు అధికార పురుషులు అన్నమాట. యమలోకంలో యమధర్మరాజు, చిత్రగుప్తుడు ఉన్నట్టుగా వాళ్ళ పేర్లు ఇవి. అగ్నిశ్వాత్ సోమ, పితృమాన్ యమ, అంగిరస్వాన్ అగ్నిశ్వాత్ అగ్నికవిజవాహన ఇత్యాది పితృదేవతలందరూ ఉన్నారు. నిత్యం బ్రహ్మయజ్ఞాదులను చేసేటప్పుడు వాళ్ళకి తర్పణాలు విడిచిపెడుతూ ఉంటాం మనం. ఆ తర్వాత ఆద్యపులు కొంతమంది, ఈ పితృదేవతల్లో సాగ్నులు కొంతమంది, అనగ్నికులు కొంతమందిని పితృదేవతలకు వేసేటప్పుడు భూమి మీద విడిచిపెడుతూ ఉంటాం. కొంతమందికి అగ్నిహోత్రంలో హోమం చేస్తూ ఉంటాం, కొంతమందికి నీళ్లు మాత్రమే విడిచిపెడతాం, కొంతమందికి ఎంగిలి పోస్తాం, కొంతమందికి బట్ట పిడుపు నీళ్లు ఇస్తాం. ఇందులో అగ్నిహోత్రంలో హోమం చేస్తే తీసుకునేటటువంటి వాళ్ళు సాగ్నికులు, మిగిలిన వాళ్ళు నిరగ్నికులు. ఇట్లా పేర్లు తేడాలన్నమాట, రకరకాలైన వాళ్ళు. సరే, ఈ పితృదేవతలకు అగ్నిని వహించి ఆ వారికి ఆవిర్భాగాలు ఇచ్చేటటువంటి వారి యొక్క ఆ అగ్ని యొక్క భార్య స్వధాదేవి. అగ్నయ స్వాహాను హోమం చేస్తారనే వింటారు. పితృభ్య స్వధాస్తు అని ఈ స్వధా శబ్దంతో హోమం చేయాలి వాళ్ళకి.
సరే ఇట్లా మొత్తం ఈ స్వధ వయునాధారిణి అని పేరు కలిగిన ఇద్దరు అమ్మాయిల్ని కన్నది. ఇద్దరు కూడా బ్రహ్మవాదినులైపోయినారు. సరే శివపత్ని దక్ష కోపం చేత బాల్యావస్థలోనే యోగాగ్నిలో దేహాన్ని పరిత్యాగం చేసినది అన్నారు. ఆమెకు పుత్రులు కలిగేటంతటి వ్యవధానం వివాహమైన తరువాత కలగలేదు. భర్త మీద ఆయన కోపగిస్తే ఈవిడ కోపగించి సరే మొత్తం మీద ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే ప్రథమోధ్యాయ. శ్రీకృష్ణ అర్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. విదురోవాచ భవే శీలవతాం శ్రేష్ఠే దక్షో దుహితృవత్సలః విద్వేషమకరోత్కస్మాదనాదృత్యాత్మజాం సతీం. విదురుడు వారు అడుగుతున్నారు, మైత్రేయ, పరమాత్మ చరాచర సర్వ జగద్గురు, ఆయన చరాచర రూపంలో ఉండే సర్వ జగత్తులకు కూడా ప్రభు అయినటువంటి వాడు. అట్లాంటి మంగళకరుడైనటువంటి శివుడి మీద ఈ దక్షుడు ద్వేషాన్ని ఎందుకు పెట్టుకున్నాడయ్యా అని ప్రశ్న. ఎక్కడైనా మామగారు అల్లుడి మీద కోపగించడం ఉంటే ఉండవచ్చేమో తప్ప మామగారు అల్లుడి మీద కోపగించడం అనేది ఉండదు. అల్లుడు మామగారి మీద కోపగించవచ్చు అని తప్పిస్తాను, కానీ ఇది రివర్సు. అలాంటి కేసులు లోకంలో కూడా చాలామంది ఉంటుంటాయి. సరే, పైగా వైరం లేనిటువంటి వాడు పరమాత్మ, శాంతుడు, మరి ఎప్పుడూ ఆత్మారాముడై ఉంటాడు. అట్లాంటి దేవుణ్ణి ఎవరయ్యా ద్వేషించేటువంటి వాడు? పైగా మామగారికి అల్లుడికి అసలు సహజంగా స్నేహం ఉండాలి లోకంలో. ఏదో అల్లుడు కట్టిపెట్టేశాడయ్యా ఐశ్వర్యాలన్నీ నేనేవాడని చూస్తూ ఉంటాను లోకంలో. కొడుకు పేరు బలిసిపోతే ఏమైపోతుంది, ఉండకూడదు ఉండిపోతే అల్లుడికి కట్టేస్తాను. ఆ విధంగా అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, దీనికి కారణం ఏమిటో చెప్పవలసింది. పైగా ఆ కలహాన్ని చూచి సహించలేక చివరికి కూతురే ప్రాణాలు పరిత్యాగం చెయ్యవలసినంతటి స్థితి ఏర్పడింది ఆ దెబ్బలాట్లో. అది సామాన్యమైన దెబ్బలాట్ల ఆ సతీదేవి అంటే అప్పుడు చెప్తున్నారు, లేదయ్యా అది విషయం అంటే పూర్వకాలంలో సృక్కులని జగత్తును సృష్టి చేసేటువంటి ప్రజాపతులందరూ కలిసి కొన్ని యజ్ఞాలు చేశారు. అక్కడికి ఋషులు దేవతలు వీళ్ళందరూ కూడా వచ్చారు, అగ్నులు వచ్చారు. మరి ఆ సమయంలో దక్ష ప్రజాపతి ఈ ప్రజాపతులందరికీ కూడా అధ్యక్షుడు. అట్లాంటి వాడు ఆ సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడే ఉన్నాడు. ఆ సమయంలో ఇతడు కూడా అక్కడికి వచ్చాడు. వస్తే అతడు ఏం చేశాట, బ్రహ్మదేవుడికి శివుడికి తప్ప బ్రహ్మదేవుడు శివుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ వారు వచ్చేటప్పటికి లేచి ఉంచుని గౌరవించారు దక్ష ప్రజాపతికి. ప్రజాపతి అధ్యక్షుడు కదా అని చెప్పి. సరే, ఈ వాళ్ళందరూ గౌరవించిన తర్వాత బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి ఈయన వచ్చి కూర్చున్నాడు. సరే, బాగానే ఉన్నది. శివుడు లేవలేదు, దండం పెట్టలేదు, ఈయన దండం పెట్టలేదు. బాగుంది కదా విధానం. బ్రహ్మదేవుడికి దండం పెట్టాడు కాబట్టి అక్కడ దెబ్బలాట్లేదు. ఈయన శివుడికి దండం పెట్టలేదు. వచ్చేటప్పటికి కూర్చున్నవాడే ఏం చేస్తున్నాడంటే వక్ర దృష్ట్యా చూస్తున్నట్టు, ఎప్పుడూ ఓసారి అలా చూస్తూ ఉండడం. ఇంకా వీడు మనకి దండం పెట్టడానికి లేవటం లేదన్నమాట అన్నాడు. ఇలా ఉండి చూస్తుంటే శివుడు నేత్రాలతోటి తగలబెట్టేస్తున్నాడా అన్నట్టుగా చూస్తున్నాడు ఆ శివుడికేసి. ఆ తర్వాత కొంతసేపు అయ్యేటప్పటికి ఇంక ఉండబట్టలేక, ఓ మహాసభ్యులారా, మహాత్ములు ఎన్నో ఓళ్ళల్లోంచి వచ్చారు మీరందరూ కూడా, చిన్న మాట చెబుతాను వినండి. ఇక్కడ ఈ శివుడున్నాడే లోకపాలకులలో ఒకడు, వాళ్లల్లో సిగ్గులేక లోకపాలకులుగా చేరాడు. వాళ్ళ గౌరవాన్నంతని భస్మం చేసేస్తున్నాడు వీడు. ఎందువల్లనంటే సజ్జన మార్గాన్ని విడిచిపెట్టేశాడు అని. కోతి కళ్ళు, ఆ కళ్ళు చూసారా? అంటే అందమైన స్వరూపం కూడా ద్వేషం పుట్టిన తర్వాత వికారంగా కనపడుతూ ఉంటుంది. కళ్ళకి అది స్వభావం. మనస్సులో పుట్టేటటువంటి వంకరలన్నీ అక్కడ కనపడుతూ ఉంటాయి. ఇతడు బ్రాహ్మణులు, అగ్నులు ఇట్లాంటి మహా స్వరూపములన్నీ కూడా ఉంటుంటే లేడి కళ్ళు వంటి కళ్ళు కలిగిన మా అమ్మాయి యొక్క పాణిగ్రహణం చేశాడు. అంటే నాకు అల్లుడయ్యాడు. అంటే నాకంటే చిన్నవాడు, అతడికి నేను పూజ్యుణ్ణి. తండ్రిని ఎట్లా గౌరవిస్తాడో మామను కూడా అట్లా గౌరవించమని శాస్త్రములు ఉన్నాయి. అయితే కాబట్టి నాకు శిష్యస్థానీయుడయ్యాడు. ఇంతటి వాడు నేను సభలోకి వస్తే నాకు లేచి ఆ శిష్యులే దండం పెట్టట్లేదు. శిష్యస్థానీయులు ఎక్కడ పెడతారు వాళ్ళ లోకంలో? శిష్యులే ఎట్లా తయారయ్యారంటే
వీరి దగ్గర చదువుకున్నామండి అని చెబితే గౌరవం రాదని వీరి గురువుగారి పేరు చెప్పుకొని వారి దగ్గర చదువుకున్నామండి అని చెప్పేవాడు వాళ్ళు బయలుదేరుతున్నారు లోకంలోను. ఏమిటంటే స్వభావం అది. ఇట్లా ఉంటుంటే ప్రత్యుత్థానాసనాదులు ఏమీ చేయటం లేదు. అశుచితడు శూద్రుడికి వేదాన్ని ఇచ్చినట్టుగా కన్యకనిచ్చి పొరపాటు చేశాను ఇతనికి అన్నాడు. ఇది దిద్దుకునే పొరపాటు కాదు కదా, పొరపాటు అనుకోవచ్చా? తప్పదు మరి. అతనికి ఆ స్థితిలో అట్లా వచ్చినది. శ్మశానాల్లో తిరుగుతాడు, భూతప్రేత పిశాచాలను వెంట వేసుకుంటాడు, పిచ్చివాడులాగా ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, రుద్ర అంటే అర్థం ఏడిచాడు కనుక రుద్రుడని పేరు పెట్టారని. అట్లా చితాభస్మం ఒళ్ళంతా పూసుకుంటాడు. ఆ ప్రేత కపాలాలు అంటే తలకాయలు, వాటిని కపాలముల పురుదలు, వాటిని మానగా వేసుకుంటూ ఉంటాడు. అని ఇట్లా ఎన్నో రకాలుగా అతన్ని, ఇతడి పేరు శివుడండి, ఇంటి పేరు మాత్రమే కస్తూరివారు అని ఓ మాట కూడా చెబుతుంటారు చూసారా. అట్లా అశివుడు ఇతడు అమంగళకరుడు అన్నారు. ఇటువంటి ఉన్మత్తునకు చెప్పాడని చెప్పి నేను పిల్లనిచ్చానయ్యా, పొరపాటు చేశాను అని ఇట్లా నిందిస్తూ ఉండేటటువంటి వాడి జలాన్ని చేత్తో పుచ్చుకుని ఇతడు దేవతల్లో అధముడైనటువంటి వాడు, దేవతలతో కూర్చుని యజ్ఞాలో భాగాన్ని పొందడానికి అర్హుడు కాడు. ముఖ్యమైనటువంటి సభ్యులందరూ కూడా ఈ మాటలు వినటువంటి వారలై వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నా వాళ్ళ అడ్డుతకోలు మాటల్ని వినకుండగా ఆ శివునికి ఒక శాపాన్ని చేశాడు, యజ్ఞార్హత లేదు అని చెప్పి వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి. పైగా అక్కడ కూర్చోలేదు. సరే, శివగణాల్లో ముఖ్యుడైనటువంటి నందీశ్వరుడు ఆ మాట విన్నటువంటి వాడై ఆ దక్షుడికి ఆ సభలో శివుణ్ణి నిందిస్తూ ఉంటే వింటూ ఊరుకున్న వాళ్ళని మొత్తం అందరినీ శపించేశాడు. వాడు లోకంలో చెడు పని జరిగితే చేసినటువంటి వాడే కాదు, దాన్ని ఆపు చేయగలిగిన అధికారం కలిగిన వాడు ఆపు చేయకపోతే కూడా. కాబట్టి మన్మోహన్ సింగ్ గారు మీరు దిగిపోండి అంటున్నారు. ఆయన తప్పు చేయలేదని వీళ్ళే ఒప్పుకుంటున్నారు. చేస్తుంటే ఊరుకున్నావు కదా అధికారంలో కూర్చుని అని. ఇదిగో అట్లా తయారైంది. శివుడు యందు ద్రోహబుద్ధిని కలిగినటువంటి వాడై ఈ దక్షుడు ఏ ముఖంతో నిందించాడో ఆ ముఖము లేకుండగా పోవుగాక అన్నాడు. అంటే తలకాయ లేకపోతే ముఖం ఉండదు, అంటే తలకాయ ఛేదనం అవుతుంది అని చచ్చిపోతాడం లేదు. అందులో కీలకమైనటువంటి విధానం కాబట్టి మళ్ళీ బతుకుతాడు. సూక్ష్మముగా పరిశీలన చేయవలసిన పదాలంటేనండి. వీడు గృహాసక్తుడై ఆ గృహ సంబద్ధమైనటువంటి కార్యాలనే చేస్తున్నాడు. అలాగే ఇతడు స్త్రైణుడు అంటే స్త్రీ వ్యామోహం కలిగిన వాడు అవుతాడు. ఆత్మగతిని తెలుసుకోలేడు, పశుతుల్యుడైనాడు కనుక పశువు కాకపోతే ఈశ్వరుణ్ణి నింద చేసేవాడు ఎవడవుతాడు? ఆ కారణం చేత గొర్రె ముఖం కలవాడైపోతాడు అన్నాడు. ఈ దక్షుడు అవిద్యను విద్యగా భావిస్తూ ఉండేటటువంటి వాడై ఉన్నాడు కనుక జడుడవుతాడు అన్నాడు. ఇతన్ని అనుసరించిన వాళ్ళందరూ సేమ్, ఇంకేం అనక్కర్లేదన్నాడు. శివుణ్ణి ద్వేషించేటటువంటి వాళ్ళు లోకంలో వేదాల్లో అర్ధవాదాలని ఉంటుంటాయి. అవి నిజము కాదని కొంతమంది భావన చేస్తుంటారు. సరే, కొన్ని ప్రశంసావాక్యములు అని ఒప్పుకుంటాం. ఆదిత్యో యోపహ అని ఉన్నది. సూర్యభగవానుడే యోపస్తంభం అవుతుందా ఎక్కడైనా? అంటే అది ప్రశంస కోసం చెప్పిన మాట అని అక్కడ ఒప్పేస్తారు. భూతార్థవాదుల దగ్గర మాత్రం అట్లా ఒప్పరు. అవి అర్ధవాదయుక్తమైన వేదాల యొక్క ఆ వాక్యముల మాధుర్యంతో సంతోషపడిపోయి ఇంతే వేదము అని అనుకునే, వేదం యొక్క తాత్పర్యం అక్కడికే అని అనుకునేటటువంటి మూర్ఖుడు ఎట్లాంటి వాడో వీడు ఎట్లాంటి వాడు అని. దక్షిణులను అనుసరించేటటువంటి విప్రులు విద్యాతపోయుక్తులు అయ్యున్నప్పటికీ కూడా సర్వభక్షకులు ఉంటారు. వాళ్ళకి హోటల్లో తిన్నా బాధ లేదు, లేదా ఇంకా ఎక్కడైనా తిన్నా బాధ లేదు, లేదా ఇంకా ఎక్కడికైనా వెళ్ళి తిన్నా వాళ్ళకి అభ్యంతరం ఏం లేదు. భోజనం పెట్టారా లేదా, పంచి కట్టుకుంటే మడి, వాళ్ళ లోకంలో తయారైన విధానం చెబుతున్నాను. లుంగి కట్టుకుంటే వాడు చాలా గొప్పవాడు. లుంగి కట్టుకుని ఒక అడుగు వేస్తే ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క బ్రహ్మహత్య వస్తుందంటారు శాస్త్రకర్తలు. పదే బ్రహ్మహత్య అని. అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు లోకంలో పెద్ద అదిగో ఆ బాబతో యాచకులై ఉంటారట వాళ్ళు. అని మొత్తం బ్రాహ్మణ కులానికంతకీ కూడా ఈ దానం ఇచ్చి దీని పేరు శాపం ఇచ్చేశాడు ఆయన. ఆ తర్వాత ఈ మాటలు విన్నటువంటి వాడి నందికేశ్వరుణ్ణి భృగు మహర్షి శపించాడు. మా వాణ్ణి ఇట్లా దక్ష ప్రజాపతిని నువ్వు శపిస్తావా అని. శివవ్రతధారులైన వాళ్ళందరూ కూడా పాఖండులైపోదురుగాక అన్నాడు.
జటాభస్మాస్థి వేషధారణం చేస్తూ ఉంటారు. వాళ్ళకి శౌచం ఉండదు. ఆ శవదీక్షను గ్రహించినటువంటి వారై వాళ్ళకి సురా అంటే మద్యపానం చేయడం కూడా వాళ్ళకేమీ దోషం లేదు. మీరు కేవలం వేదాలని బ్రాహ్మణుల్ని నిందిస్తున్నారా, కాబట్టి పాఖండ మతం మీది అన్నారు. పూర్వమైనటువంటి మహర్షులు ఏ మార్గాన్ని ఆశ్రయించారో ఆ మార్గానికి మూలమైనటువంటి వాడు విష్ణువు. ఆయనే శుద్ధమైనటువంటి వైదిక మార్గాన్ని నడిపింపచేసేటటువంటి వాడు. మీరందరూ ఆ మార్గాన్ని విడిచిపెట్టి పాఖండ మతంలోకి వెళ్ళిపోండి అన్నారు. భూతములకు ప్రభువండి ఆ శివుడంటేను అన్నారు. ఇలాగా లోకంలో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చిన్న తేడా వస్తే లోకానికంతకీ వచ్చే విపరీతపత్తులు ఇట్లాంటివి అని వాళ్ళు దక్ష ప్రజాపతి శివుడి మీద ద్వేషం పొందడం ఏమిటి? ఆ దక్ష ప్రజాపతి శివుని ఏదో తిట్టాడు వాళ్ళ అల్లుడు వాళ్ళ మామగారు. తర్వాత వాళ్ళు ఎలాగా కలిసిపోతారు లోకంలో ద్వేషించుకున్న రాజకీయ నాయకుల్లాగా. కానీ ఆ పక్క నుండి కొట్టుకునేవాళ్ళు ఉన్నారు చూసారా, వీళ్ళ ప్రాణాలు పోతాయి, వీళ్ళ డబ్బులు పోతుంటాయి, మధ్యలో పాడైపోయేవారు. ఇదిగో అలా వీళ్ళు మొత్తం ఆ నందికేశ్వరుడు, ఈ భృగువు, వీళ్ళందరూ కూడా ఇట్లా వచ్చేసేసారు. సరే, విశ్వసృష్టులైనటువంటి వాళ్ళు ఈ చరిత్ర జరిగాక పాపం బాధపడి ఆయన కూడా ఈశ్వరుడు కూడా వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి. వీళ్ళు 1000 సంవత్సరాల యజ్ఞం అదేదో జాగ్రత్తగా పూర్తి చేసుకుని ప్రయాగ క్షేత్రంలో ఉహృత స్నానాదులన్నీ చేసి వాళ్ళు చక్కపోయారు. ఇది శ్రీమద్భాగవతే చతుర్థస్కంధే 2వ శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. మైత్రేయోవాచ సదా విద్యుషితో రేవం కాలో వై ధ్రియమాణయో జామాదుశ్వశ్రశ్చాపి సుమహానతి చక్రమే. ఈ ద్వేషం ప్రారంభమైందల్లా ఏమయ్యా సభకు వాడు వస్తాడా, అయితే నేను రాను. ఆ మీటింగ్కి వీడు వస్తాడా, నేను రాను. ఇలా పెరిగిపోయాయి అంతకంతకు. ఏమొచ్చి అక్కడ ఏం చెప్పాడు ఏమిటో వాడు అని ఇలాగా శివ ఈ దక్ష ప్రజాపతుల మధ్యలో అలా చాలా కాలం ద్వేషంతో పెరిగిపోతూనే ఉన్నది అన్నారు. దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుడు మొదలైన వారి చేత ప్రజాపతులలో అధికుడుగా అభిషేకం చేయబడ్డాడు కనుక అతడు ఇంకొంచెం గర్వం పెరిగింది. అతడు ఒకసారి వాజపేయ యాగం సంకల్పించాడు. వాజపేయ యాగం అంటే కొంచెం భయపడవలసినటువంటి యాగం, చాలా ఫలప్రదం. 23 పశువులు ఏకకాలంలో అక్కడ హవిస్సుగా ఇవ్వాలన్నమాట. అది ప్రారంభించి చేయడానికి ముందు వపాచ్ఛేదనం ఒకటి చేయాలంటేనే 1.5 గంటల కాలం పడుతుంది. 23 పశువుల్ని సమంత్రకంగా సంస్కారాలు చేసేటప్పటికి అది బ్రహ్మస్థానాన్ని కలిగింపచేస్తుందని లేదా పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని కలిగింపచేస్తుందని ఇట్లా వాటిలో చాలా విశేషాలన్నీ ఉన్నాయి. సరే, అది చెయ్యాలని సంకల్పించాడు. అది చేసేసాట. అది చేసేసిన తర్వాత బృహస్పతి శవం అనేది ఒకటి చెయ్యాలి. ఆ చేసిన తర్వాత బృహస్పతి శవం అనేది ఒక ప్రత్యేక యజ్ఞం. వాజపేయం చేసిన తర్వాత కూడా చెయ్యవలసిన ఉత్తరాంగభూత యజ్ఞం అది. దాన్ని చెయ్యవలసి వచ్చింది. సరే, ఆ మొత్తం అందరూ కూడా లోకంలో దేవర్షులు మరి పితృదేవతలు అందరూ వాళ్ళ భార్యలతో విమానాల మీద పెడుతుంటే ఆ స్థితిలో అలంకారాలు చేసుకుని ఆ దేవస్త్రీలందరూ విమానాల మీద పెడుతుంటే చూచిన 18 ఏళ్ల వయస్సులోనో 16 ఏళ్ల వయస్సులోనో ఉంటూ ఉండేటటువంటి సతీదేవి వీళ్ళు ఎక్కడికి పెడుతున్నారు ఏమిటి అని ఆలోచించడంలో విషయం తెలిసి నేను కూడా పెడతానయ్యా మా పుట్టింటికి అన్నది పాపం. అయితే ఆ చెప్పడంలో కూడా ఆడవాళ్ళు మాటలలో మంచి నిపుణులు. ఆమె అంటుంది, మీ మామగారు యజ్ఞం చేస్తున్నారట భర్తతో చెప్పే మాట అన్నమాట. మా నాన్నగారు చూస్తున్నా, అబే మీ మామగారు. దేవతలందరూ కూడా పెడుతున్నారు. మరి మా సోదరీమణులందరూ కూడా భర్తలతో సహా అక్కడికి బయలుదేరి వస్తారు. కాబట్టి వాళ్ళందరినీ ఒక్కసారి చూసినట్టు అయిపోతుంది. ఒకళ్ళు ఇద్దరున ఈ సోదరీమణులు 13 ఒకటి చోట్లను, మరి ఆ దక్ష ప్రజాపతి 27 చంద్రుడికి ఇచ్చాడు. ఇలా వీళ్ళందరూ తలో చోట ఉంటే వీళ్ళందరిళ్ళకి వెళ్ళి రావాలి అంటే నెలలు మరి తాను విడదలుచుకున్నా లోకం హర్షించదని పుట్టింటి దగ్గర ఉండిపోతుంటారు కొంతమంది పాపం. అందులాగా సరే, వస్త్రాలంకార ద్విపాయనములు అక్కడికి వెళితే ఇస్తారు కదా, అవన్నీ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను నేను. తర్వాత మా తల్లి మా సోదరీలు వీళ్ళందరినీ చూస్తాను అని ఇలా యజ్ఞాన్ని చూడడం కోసం ఎవరూ పిలవక్కర్లేదని న్యాయంగా. నీ విషయంలో ఇది ఆశ్చర్యమేమున్నదయ్యా, నేను స్త్రీని కాబట్టి నీ స్వరూపాన్ని తెలుసుకోలేకపోవచ్చుగాక, నీ వాస్తవమైనటువంటి స్వరూపం ఎవరు లోకంలో గుర్తించగలిగినటువంటి వారు? ఓ శితికంఠ,
సంబంధములు లేని ఇతర స్త్రీలు కూడా భర్తలతో సహా బయలుదేరి పెడుతున్నారు చూడవయ్యా. మరి శ్వేత హంసలులాగా తెల్లగా ప్రకాశించేటటువంటి విమానాల్లో పెడుతున్నారు వాళ్ళందరూ కూడా. మరి తండ్రి గారింట్లో ఉత్సవం అవుతోందని తెలిసి కూడా కన్యక వెళ్ళాలి అని ఉండకుండా ఉంటుందా? పతి అయినా గురువు అయినా తండ్రి అయినా ఇంటికి పిలవకపోతే వెళ్ళకూడదు అని లోకంలో అంటారు. కానీ భర్త గారింటికి పిలిస్తే వెళ్ళడమే, పిలవాలని కోరుకోవడం ఏమిటి? భర్త ఇంటికి ఏంటంటే తందే ఇల్లు, తనకే అందులో ఆధిపత్యం ఉన్నది కాబట్టి పెడుతుంది. ఇద్దరికి దంపత్యో సహాధికారాత్ అని, అందుచేత వెళ్ళాలి. అట్లాగే తండ్రి గారి దగ్గరికి గురువుగారి దగ్గరికి కూడా పిలవవలసిన అవసరం లేదు. వాళ్ళు జన్మనిచ్చినటువంటి వారు కనుక, జ్ఞానాన్ని ప్రసాదించిన వారు కనుక నువ్వు కూడా రావలసింది, నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాను అన్నది. సరే విన్నారు. సరే పూర్వకాలంలో ఆ విశ్వసృష్టిలు చేసేటువంటి యజ్ఞంలో దక్ష ప్రజాపతి చేసిన ప్రవర్తన ఒక్కసారి గుర్తుకొచ్చింది ఆయనకి. ఓ సుందరి, పతిపిత్రాదులు సంబంధం కలిగిన వాళ్ళైతే వాళ్లతో పిలవకపోయినా వెళ్ళవచ్చు అనే మాట అది ఉచితమే. కానీ ఆ సంబంధులైనటువంటి వాళ్ళే అహంకారంతో కూడుకుని ఉండేవాళ్ళైతే వారింటికి వెడతాం. వచ్చాయటి సరే ఆ మూల గదిలో అక్కడ ఉంటుంది చూడ, అక్కడ వీడు వచ్చావా లోపల కూర్చోరానైనా మంచినీళ్ళు పెట్టండర్రా, ఇవే ఆ మూల అక్కడికి వెళ్ళు, వీడి గదిలో ఆ మూలకి వెళ్ళాలి. వీడు ఆ మూల గదిలోకి వెడితే ఈ సామాన్ అక్కడ పడేసుకుని మళ్ళీ మంచినీళ్ళు ఎక్కడ ఇస్తారని ఇంకో గదిలోకి వెళ్ళి అడుక్కోవాలి. ఇది అలా ఉండేటటువంటి కుటుంబాలు కూడా లోకంలో కనబడుతుంటాయి. అట్లాంటి మతంతో కూడుకున్న వాళ్ళ ఇంటికి కానీ, లేదా మనమంటే కోపంగా చూచేటువంటి అటువంటి చోటకి వెళ్ళకూడదు. లోకంలో విద్యా తపో విత్తాది గర్వములు వాళ్ళకుంటే ఉండవచ్చును గాక, బంధుత్వం అనేది ఉన్నప్పుడు తమ్ముడు చిన్న ఉద్యోగి కదా అని ఇంటికి వచ్చేటప్పటికి వీడికి కాఫీ ఇచ్చేది ఏమిట్రా అంటే అదేమైనా బాగుంటుందా? అందుచేత మహాత్మ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. ఇలాంటి వాళ్ళ యొక్క మనస్సులో స్వజన సమాగమేచ్ఛ, మనవాళ్లను కలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఉండదు. కనుక స్వజనులను కూడా వక్రబుద్ధితో చూస్తుంటారు. అలాంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు అని చెప్పారు. పాపం వక్రబుద్ధులైనటువంటి వాళ్ళు ఆ మర్మస్థలాల్లో పీడించేటటువంటి మాటల్ని మాట్లాడుతుంటారట. ఆ మాటలు వచ్చి గుచ్చుకుని పగలు రాత్రి బాధపడుతూ ఉండడమే తర్వాయి వాళ్ళ పని. ఇంకా ఆ మాటలు మనం నోటితో చెప్పగలిగి వినగలిగినట్టుగా ఉండవన్నమాట. ఎందుకు మాట్లాడారో వాళ్ళకే తెలియని మూర్ఖత్వంతో మాట్లాడుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే కనుక నువ్వు దక్షకన్యకల్లో గొప్పదానివే, అయితే నీ తండ్రికి నీ మీద గౌరవం లేదు కాబట్టి నువ్వు అక్కడికి వెడితే నా యొక్క సంబంధం వల్ల సంతాపాన్ని చెందవలసి వస్తుంది తప్పిస్తే గౌరవాన్ని పొందవు అని చెప్పారు. అయితే భగవంతుడైనటువంటి విష్ణువు శుద్ధాంతఃకరణంతో ఉంటారు ఎప్పుడూ కూడా. ఈ అంతఃకరణం అనేది శుద్ధి పొందితే చాలా విశిష్టమైనటువంటి స్వరూపం ఉంటుంటుంది ఎప్పుడైనప్పటికీ కూడా. కనుక ఓ భవానీ, నా వాక్యాన్ని అతిక్రమించి కనుక నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే అది నీకు హితమును చేకూర్చదు అని చెప్పారు. ఎందువల్ల అంటే ఒక ప్రతిష్ఠ పొందినటువంటి పురుషుడున్నాడే, వాడు స్వజనుల చేత తిరస్కరింపబడితే అది మరణం కంటే ఎక్కువ దుఃఖం. పైవాడేడో అవమానించాడంటే వాడి ప్రారంభం అనవచ్చు కావాలంటే, అదే వాళ్ళింట్లోనే వాడిని ఒప్పుకోర్రా, ఇదో పెద్ద మాట లోకంలో. వాళ్ళింట్లో ఒప్పుకోని వాళ్ళు మూర్ఖులయ్యున్నా ఇతడికి మాత్రం ఆ ప్రతిష్ట తప్పదు. అందుచేత ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే చతుర్థస్కంధే తృతీయోధ్యాయః శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః, హరయే నమః, హరయే నమః. మైత్రేయువాచ ఏతావదుక్త్వా వరరామశంకరః పత్న్యంగనా సంశయపైత్రచంద్రేణ సుహృదృక్షు పరిశంకితా భవాన్ నిష్కామతే నిర్వసితి ద్విధాససాః. ఎప్పుడు శివుడు చెప్పాడు, పాపం పుట్టింటి వారిని చూడాలి అని కోరిక ఉన్నది. అదిగో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. గుమ్మం దాకా మళ్ళీ ఆయన వద్దన్నాడు. ఇలాగ రెండు రకాలుగాను ఊగుతూ వేదికమ్మం దగ్గరికి మధ్యగదిలోకి తిరుగుతూనే ఉంది మొత్తం ఈవిడ. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇలా ఉండేటప్పటికి కోపం వచ్చింది, ఏడిచింది. కోపంతో శివుణ్ణే తగలబెట్టేసేటంతటి కోపంతో చూసిందిట. ఇలాగే చూస్తావు నువ్వు పన్నీగా. లోకంలో కూడా ఇవన్నీ ఇంచుమించుగా ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఇప్పుడు చూసుకోవడం కుదరదు అనుకోండి. ఈ కథలో పడ్డాం. అందరి జీవితాల్లోనూ ఇవి అలవాటైనటువంటి భాగాలే, స్త్రీలకి పురుషులకి కూడా.
ఈ విధంగా ఉండేటప్పుడు ఒక్కసారి ఆ మొత్తం మీద ఓసారి నిట్టూర్పు విడిచింది. ఈ చూపులకు ఆయనేమీ కదలలేదు, పరిస్పందనం లేదు. విడితే వచ్చే ప్రమాదం ఎరుగును కనుక సరే ఇంక చెప్పేది ఏమిటి చెప్పేసి సామాను సర్దుకొని సంచి పుచ్చుకు బయలుదేరేసింది అన్నారు. ఆ వెళ్ళేటప్పటికీ ఒక్కతే వెళ్ళింది. అప్పుడు ఈ వృషభుడు, నందీశ్వరుడు ఈ మొదలైన వారందరూ కూడా అమ్మగారికి అయ్యగారికి దెబ్బలాట వచ్చి వెళ్ళిపోయినా ఆ అమ్మగారిని గౌరవంగా చూడకపోతే రేపు పొద్దున మళ్ళీ పేబెత్త ముచ్చుకు వాయించేస్తాడు. సహజమే కదా అది. అందుకోసమని కొంతమంది గణాలు ఆమె యొక్క వెనకాలే బయలుదేరాయి. ఆ వెళ్ళినటువంటి వారందరూ కూడా ఆమెకు కావలసినటువంటి ఆవిడ ఆడుకునే అంటే ఇంకా ముతులాట్లు ఆడుకునే వయస్సులో ఉన్నదన్నమాట. సకందుకాహ ఆ క్రీడా పదార్థాలన్నింటినీ కూడా తీసుకుని బయలుదేరి వెళ్ళారు. ఇవన్నీ వృషభేంద్రుడి మీద కూర్చోబెట్టినటువంటి వారిని శ్వేతాదపత్రాధులతోటి తీసుకెళ్లారు మొత్తం మీద. అక్కడికి వెళ్ళేటప్పటికీ దేవర్షి వ్యాప్తమైనటువంటి యజ్ఞస్థానం వచ్చినది. అక్కడ కూర్చునుంది ఈవిడ. వెళ్ళేటప్పటికి తన చెల్లెళ్ళు, తల్లి వీళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి దక్ష ప్రజాపతి ఆ సతీదేవితో మాట్లాడితే మా ఇంట్లో ఉండక్కర్లేదు అన్నాడు. ఎవరిని? భార్యను, మిగిలిన అమ్మాయిల్ని కూడా. సతీదేవి వస్తోంది, ఆమెతో మాట్లాడదలుచుకున్న వారెవరు ఈ కాంపౌండ్లో ఉండద్దు అన్నాడు. ఏం చేస్తారు వీళ్ళు? నోరు మూసుకుని దూరంగా కూర్చున్నారు. ఈ చిన్నపిల్ల ఒంటరిగా కూర్చున్నదటి పాపం. ఆ స్థితిలో ఉంటుంటే దక్ష భయం చేత ఎవ్వరూ ఈమెను స్వీకరించలేదు. సరే ఏదో దొంగతనంగా ఆ సోదరుల యొక్క భార్యలో లేదా సోదరీమణిలో ఎవరో పట్టుకొచ్చి ఏదో కాస్త కాఫీ తాగవే, నాన్నకాపం కాసేపటికి పోతుంది అని ఏవే చెప్పినా ఈవిడ మాత్రం అంగీకరించలేదు. ఆ స్థితిలో ఆ యజ్ఞవేదిక స్వరూపాన్ని చూస్తే రుద్రభాగం కనపడలేదు అక్కడ. అప్పుడు కోపం బాగా వచ్చేసినది. ఆ దక్షుణ్ణి చంపేద్దాం, ఈవిడి కోపం వచ్చిందంటే వీళ్ళు బయలుదేరారు దక్షుణ్ణి చంపేస్తామని. అప్పుడే వెనకాల వచ్చినటువంటి ఈ భృంగి, రిటి వగైరాలు. అప్పుడు ఆవిడంటోంది వాళ్ళని వారించి, ఈ లోకంలో ఎవడికి ప్రియమైన వాడు అప్రియమైన వాడు అనేది లేదు. వైరభావం లేకపోతే వైరభావం లేనివాడు శివుడు, అతడితో విరోధాన్ని పెట్టుకున్నావు నువ్వు. నీ వంటి పురుషులు గుణములందు కూడా దోషాలని చూపిస్తుంటారయ్యా అని. గుణములందు దోషాలను చూపించడం అంటే అర్థమేమిటి అని ఇక్కడ పాపం పెద్దలందరూ కూడా సహకరించి సప్తాహాన్ని వైభవంగా నడిపింపచేస్తున్నారయ్యా అని ఎవడో చెప్పాట. ఇవకేం చేస్తారయ్యా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు డబ్బులు ఎత్తిమే మొత్తుతున్నారు, అందుకోసం పట్టుకొచ్చి ఇక్కడ పారేస్తున్నారు, ఈ ఖర్చు చేయిస్తున్నారు. అలా ఉందా ఎక్కడైనా? అంటే గుణముల యందు కూడా దోషారోపణం, అది వాళ్ళ యొక్క స్వభావం అన్నమాట. అటువంటి సాధ్యం లేనిటువంటి వాళ్ళు గుణవంతులలో గుణాలనే చూస్తారు వాళ్ళు. అట్లా కాకపోతే మహాత్ములైనటువంటి వాళ్ళు చిన్న గుణం ఉన్నా అది చాలా గొప్పది అని చూపిస్తూ ఉంటారు. కనుక పరమాత్మ అయినటువంటి శివుడి యందు అపరాధాన్ని కల్పన చేసి ఉన్నావు. దుష్టులైనటువంటి వాళ్ళు సజ్జనుల యొక్క నింద కూడా చేస్తూ ఉంటారట. దుర్యోధనుడి లక్షణం అన్నమాట. వాడు వీధులమ్మడ పంక్తులు వేసేసి భోజనాలు ఎడుతుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాడి భయాన్ని చేత వాడు భోజనాలు ఇట్టా డబ్బు ఖర్చు పెట్టేసుకుంటున్నాడు, ఇంట్లో ఉంటే ప్రమాదం అని చెప్పి అని చెబుతాడు దుర్యోధనుడు. వాడి స్వభావం అదనమాట. అందుచేత అందులో ఆశ్చర్యం ఏం పొందవలసినటువంటి అవసరం లేదు. రెండే అక్షరములు శివ అనేటటువంటి మాట. శివకైవల్యం, వసుంధరాధిపత్యం రెండూ ఇచ్చేవాడు కనుక శివుడు అన్నారు. శివుడితో లీనమయ్యేటటువంటి మోక్ష సుఖాన్ని ఇవ్వగలడు, సమస్త భూమండల వసుంధరాధిపత్యాన్ని ఇవ్వగలడు. కాబట్టి ఆయన్ని శివుడు అని పేరు పెట్టారని. శివుణ్ణి నిందించేటటువంటి వాడి నాలుక కోసేయవలసింది అని ఉన్నదట. ఒకవేళ అలా చెయ్యలేకపోతే తాను ప్రాణాలు త్యాగం చెయ్యాలి అని. శివనింద విన్నందుకు ప్రాయశ్చిత్తం ఏమిటయ్యా అంటే ప్రాణత్యాగం. కనుక శివనందకుడమైనటువంటి నీ వల్ల ఉత్పన్నమైన ఈ శరీరాన్ని మళ్ళీ నేను శివునికి సమర్పించను, ధారణ చెయ్యను అన్నది. ఇదిట కారణం ఆవిడ సతీదేవి దేహత్యాగం చేయడానికి. కనుక అజ్ఞానం చేతనైనా విషాన్ని తింటే దానివల్ల వచ్చే ఫలితం కలుగుతూనే ఉంటుంది. ఒకవేళ తినకూడని అన్నం తిన్నాడు అంటే ఒకడికి పురుడు వచ్చింది. ఒక బ్రాహ్మణుడు ఆకలి వేస్తూ అయ్యా భోజనం పెడతారా అని ఇక్కడ ఎవరైనా మా ఇంట్లో తినవయ్యా అన్నాడు. ఏమయ్యా మనకి పురుడు కదా అంది పెళ్ళాం, వాడికి తెలియదు కదా, నీకేమీ నష్టం.
తీరా తినేసేటప్పటికీ వీళ్ళకి పురుడు అని ఏదో కారణాంతరాల చేత తెలిసింది వీడికి. ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నారు. ఆ అన్నాన్ని కక్కేసుకోవాలట. తినకూడని అన్నం తినందువల్ల దాన్ని కక్కేసుకోవడమే దానికి ముందు చేసుకోవలసినటువంటి శుద్ధి అని. అట్లా ఆత్మారాముడైనటువంటి పరమాత్మ విధి నిషేధాదులకు అతీతమైనటువంటి వాడు. అట్లాంటి వాడిని వేదాల్లో సకామ నిష్కామ కర్మల యొక్క వర్ణనం చాలా ఉన్నది. పరబ్రహ్మరూపుడైనటువంటి శివుని దగ్గర ఈ వర్ణనాలు ఈ కర్మలు ఇవేమీ లాభం లేదయ్యా అన్నారు. అట్లాంటి స్థితిలో మీరు వారిని అనిమాది సిద్ధులను మేము సంపాదించామని మీరు అనుకోవచ్చు. అది శివాజ్ఞ లేకపోతే మన దగ్గరకు వచ్చినా ఫలించవు అనని. పంచదార ఫ్యాక్టరీ కట్టాలని 10వ ఏట నుంచి కోరికే. తీరా కట్టాడు. ఓపెనింగ్ నాడే పాపం కడు తిరగబడ్డాడు. ఏమిటంటే వీడికి 180 ఉండవలసినటువంటి షుగరు 580 ఉంది. ఏం చెప్పారు డాక్టర్ గారు? వీడి అభిప్రాయం రోజు బస్తా పంచదార తినేయడం కోసం కట్టుకున్నాడు ఫ్యాక్టరీ. ఇదిగో అట్లా తయారవుతుంది అన్నమాట శివాజ్ఞ అనేటటువంటిది. అందుచేత ఓ దక్ష, దుష్టుడు అయినటువంటి నీ యొక్క సంబంధం కలిగి ఉన్న కారణం చేత ఈ జన్మలో ఈ శరీరాన్ని చుచ్చుకుని నేను సిగ్గుపడుతున్నానయ్యా అని చెప్పి, నీ వల్ల పుట్టినటువంటి ఈ శరీరం, శివవిద్వేషివైన నీ వల్ల పుట్టిన ఈ శరీరం శవతుల్యం అన్నదామె. ఇది శవంతో సమానం. చైతన్యం ఉన్నప్పటికీ కూడా దీన్ని విడిచిపెట్టేస్తున్నాను అని చెప్పి ఆ యజ్ఞంలో ఉత్తర దిక్కుగా ఆసనం మీద కూర్చున్నటువంటిది ఆవిడ యోగ మార్గాన్ని అవలంబించింది అన్నారు. యోగ మార్గం అంటే ఏం లేదు, ప్రాణాపానములను రెండింటినీ కూడా నాభిచక్రం దగ్గర సమానంగా విడిచి అట్టేపెట్టి, ప్రాణాపానములంటే ఏమిటండి? వాయువు ఒకటే ప్రాణం, దానికి 5 రకాల విభేదాలు చెప్పుకొచ్చారు. అందులో ప్రధానభూతములైనవి 3. ప్రాణము, ప్రాణన వ్యాపారం అంటే గాలి పీల్చడం అని అర్థం చెబుతూ ఉంటారు సాహిత్యాల్లో. అపానన వ్యాపారం అంటే విడిచిపెట్టడం అని అర్థం చెబుతారు. వాస్తవ వేదశాస్త్రాది దృష్ట్యా చూస్తే ఇది విపరీతమైన అర్థం అన్నమాట. ప్రాణనం అంటే గాలి విడిచిపెట్టడం, అపాననం అంటే పీల్చడం. ఉచ్ఛ్వాస నిశ్వాస శబ్దముల దగ్గర కూడా ఇలాగే అర్థం చెప్పాలి. ఉచ్ఛ్వాస అంటే బయటకు వచ్చేటటువంటి వాయువు, నిశ్వాస అంటే లోపలికి వచ్చేటటువంటి వాయువు. మహాప్రాచీన కావ్యాల్లోంచి కూడా దీర్ఘం ఉచ్ఛ్వసన్ అంటే విడిచిపెట్టి గాలి అని అర్థం చెప్పాలి. అక్కడ దీర్ఘం నిశ్వసన్ లోపలికి పీల్చి అని చెప్పాలి. అలా చెప్పడం లేదు, దీర్ఘం నిశ్వసితి అంటాడు. సరే, లోకంలో చెప్పడం అర్థం వేరనుకోండి. వ్యాన వ్యాపారము అంటే మధ్యస్థావస్థ, గాలి లోపల ఉండడం అనేది. ఈ ప్రాణాపానములు రెండింటినీ ఏకాకారంగా చేయడం అంటే గాలి పీల్చిన దాన్ని విడిచిపెట్టవలసిన దాన్ని రెండింటినీ కలిపేసేసి ఏకస్వరూపంలోనే బంధనం చేసి కుంభకావస్థలో అక్కడి నుంచి బయలుదేరదీసి దాన్ని ఒక్కొక్క ఈ రంధ్రాల్లోంచి పైకి తీసుకొచ్చేటటువంటి విధానం ఏదైతే ఉన్నదో ఆ రకమైనటువంటి స్థితితో ఈ సర్వావయవముల యందు కూడా వాయువుని అగ్నిని కూడా ధారణ చేసింది ఆవిడ. చేసేటప్పటికి జరిగినటువంటిది ఏమిటి అనంటే పరమాత్మ యొక్క శంకరుని యొక్క పాదాంబుజాన్ని ధ్యానం చేస్తూ ఉండేటటువంటిది ఆ సమాధినిష్టతో దేహాన్ని దగ్ధం చేసింది అన్నారు. మన శరీరంలో మనం అగ్నిని పుట్టించేయచ్చదో పెద్ద విశేషం కాదు. ఆ యోగ మార్గాల్ని అవలంబించగలిగితే, అది అవలంబించడం అనేది అసలు ప్రారంభమే లేకపోతే అది చాలా కష్టం. సరే, జనమందరూ చూసినటువంటి వారిలో హాహాకారాలు చేశారు. దక్షుడు వల్ల కోపాన్ని పొందినటువంటిది ఆ ప్రాణాలను విడిచిపెట్టింది సతీదేవి అన్నారు. ఆ అల్లా ఉన్న స్థితిలో కూడా సతీదేవిని వారించలేదుట దక్ష ప్రజాపతి. సినిమాల్లో చూపిస్తుంటారు ఈ మాయా వేషాల్లో బాబాలు లేకపోతే అమ్మలు తయారైపోయి ఆఖరి కొడుకు చచ్చిపోతే ఏడవడానికి కూడా వీల్లేని ఆ లౌకిక వాతావరణం సృష్టమైపోయి ఆ శివుడి మీద ద్వేషం కలిగింది కదా, కాబట్టి కూతుర్ని కూడా చచ్చిపోతూ ఉంటే ఆగమ్మ వద్దు నేను గౌరవిస్తానులే అని ఆ మాట కూడా అనలేకపోయినాడు అతడు. సరే, శివద్రోహి అన్నారు. అందరూ కూడా అకీర్తిని కలిగింపచేశారు అతనికి. ఈ విధంగా సతీ దేహత్యాగాన్ని చూసినటువంటి వాళ్ళ ఈ శివగణాలు దక్షుణ్ణి చంపేయాలి అని వాళ్ళు అనుకున్నారు. శివానుచరుల యొక్క వేగాన్ని చూచి భృగువు యజ్ఞానికి విఘాతం ఏర్పడిపోతుంది అని ఆ మంత్రంలో ఒక హోమం చేశాడు. మంత్రాలతో ఆ అగ్నిలో ఒక హోమం చేశాడు. యజ్ఞంలో ఏదైనా అభ్యంతరపడేటటువంటి పరిస్థితులు వస్తే హోమాలు చేసే కొన్ని హోమాలు ఉన్నాయి, వస్తే అవి యజ్ఞాన్ని రక్షిస్తాయి అని చెబుతారు. అలా చేసేటప్పటికీ అందులోంచి రుభువులనే పేరు కలిగినటువంటి దేవతలు పుట్టారు.
ఈ శివగణాలన్నింటినీ కూడా తరిమేస్తారన్నమాట వాళ్ళు. ఆ శివగణాలు పారిపోయినారు. ఇది శ్రీమద్భాగవతే చతుర్థస్కందే చతుర్థోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. మైత్రేయోవాచ భవో భవాన్యానిధనం ప్రజాపతేర్సత్కృతాయావగమ్యనాదదాత్ స్వపార్షదసైన్యం చ తదధ్వరద్భుభిః విద్రావితం క్రోధమపారమాదదే. విదురుడితో చెబుతున్నారు మైత్రేయుడు. శివుడి దగ్గరికి నారదుడు వెళ్ళి ఈ వార్తను చేరవేశాడు. ఆయన అయితే మరి లోకమంతా తిరగలిగినటువంటి వాడు కనుక వెళ్ళేటప్పటికీ ఆ సతీదేవి భవాని ఆ ప్రాణత్యాగాన్ని చేసింది అనేటువంటి విషయాన్ని, తన సైనికులందరూ కూడా పలాయనం ప్రారంభించారు శివగణములు అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి వారులై క్రోధం వచ్చినది ఆయనకి. ఒకసారి గర్జనం చేశారు. ఆ జటల్లోంచి ఓ సహస్రబాహువై సూర్య సమానమైన 3 నేత్రాలతో కూడుకున్నటువంటి వాడై భయంకరమైన పెద్ద పెద్ద కోరలు కలిగినటువంటి వీరభద్రుడు అనేటటువంటి పురుషుడు పుట్టాడు. అతడు నిలబడితే సూర్యుడు ఆయన లలాటం దగ్గరికి వచ్చాట. భూమి మీద హిమవత్పర్వతం మీద, ఈ కైలాస పర్వతం మీద నిలబడినటువంటి వానికి అంతటి దేహం. పుట్టగానే ఏం చేయమంటావు నన్ను అని అడిగాడు. కింకరోమి అంటే 24 hours డ్యూటీ. కింకరుడు అంటే అర్థం వితౌట్ శాలరీ, వితౌట్ పేయింగ్. వాడేం అడగడు, నీకు సేవ చేయడమే నాకు కర్తవ్యమయ్యా అని. ఏం చేయమంటావు, ఏం చేయమంటావు? కింకరోమి ఇది వదన్ కింకరహ. ఏం చేయమంటావు చెప్పు, ఇంకా చెప్పవే. అది ఆ సేవ చేయడమే వాడి యొక్క లక్ష్యం. అదిగో అట్లాంటి వాడు వాడు. వీరభద్ర, నువ్వు ఆ అంశంతో పుట్టావు. నా పార్షదులలో శ్రేష్ఠుడవై నాయకుడుగా ఉండవలసింది. యజ్ఞాన్ని, ఆ దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేసేయవలసింది అన్నారు. ఆ వీరభద్రుడు ఇంత క్రూరంగా ఉన్నాడని వర్ణించిన శివం పరిక్రమ్యాక. ఆ శివునికి ఒకసారి ప్రదక్షిణ చేసినటువంటి వాడై ఆ తర్వాత రుద్రగణాలతో కూడుకుని మృత్యు వచ్చినా సంహారం చేసేస్తానని చెప్పగలిగినంతటి త్రిశూల చేత్తో పుచ్చుకున్నటువంటి వాడై బయలుదేరి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ ఋతుక్కులందరూ కూడా యజమానుడు సదస్సులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఉత్తర దిక్కున ఏదో పెద్ద ధూళి ఆకాశం మీదకి ఎగిరిపోతూ వస్తోంది. ఏమిటి అని చూచి, ఇది వాయువు గాలి కాదయ్యా, మరి దొంగలు ఎవరైనా వస్తున్నారేమో అనుకోవడానికి ప్రాచీన బర్హి అనేటటువంటి మహారాజు ఉగ్రమైనటువంటి శాసనం చేస్తున్నాడు భూలోకంలో. కాబట్టి దొంగలు వచ్చే అవకాశం లేదు. మరి గోవులు కూడా ఇళ్లకొచ్చే సమయం కాదు ఇది. ఏమిటి ఇంత ధూళి పైకి లేచిపోయింది అని లోకాలకి ప్రళయం వచ్చేస్తోందేమో అనుకున్నారట. దక్షపత్ని మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా ఇది సతీదేవిని అవమానం చేశారు కదా, దాని ఫలం. లోకంలో ప్రతి వాళ్ళు ఇదో విధానంగా అంటుంటారు. ఎక్కడైనా ఏదైనా ఒక అపచారం జరిగేటప్పటికీ ఏదైనా తేడా వస్తే దాని ఫలితమేనండి అని అంటూ ఉండడం. అలా వాళ్ళు పాపం ఆడవారు. అయితే ప్రళయకాలంలో జటాకలాపాన్ని ప్రసరింపజేసినటువంటి వాడి శూలాగ్రమనందు దిగ్గజములను గుచ్చి ఎగరవేస్తూ నాట్యం చేస్తాట ప్రళయకాల రుద్రుడు. అట్లా ఉన్నది ఆ స్వరూపాన్ని చూస్తుంటే. ఇది లోకానికి క్షేమం కాదు అని ఇట్లా ఎవరెవరు వాళ్ళకి తోచిన మాటలు మాట్లాడుకుంటూ ఉండేటువంటి సమయంలో ఆ శివగణములు వచ్చి మొత్తం యజ్ఞాన్ని చుట్టుముట్టేసేసాయి అన్నారు. ఆ ప్రాగ్వంశశాల ఇదో పెద్ద గొడవ. ప్రాగ్వంశం అంటే ఆ వరాహ అవతారంలో వర్ణిస్తారు. అక్కడ విష్ణు పురాణంలో చెప్పినప్పుడు ఆ ప్రాగ్వంశం ఆ వరాహ పురుషుని యొక్క ఈ వెన్నుపూస అని వర్ణిస్తారు. ప్రాగ్వంశం అంటే ప్రాచీనుల వంశం అని అనుకున్నానండి నేను. 3 సార్లు విష్ణు పురాణం చెప్పాడన్నాడు ఓ పెద్ద మనిషి. 3 సార్లు చెప్పేసేటప్పటికప్పుడే విష్ణు పురాణం. కానీ ప్రాగ్వంశం అంటే ప్రాచీనుల వంశం అని అనుకున్నట్ట. ఇది ఒక శాల. తూర్పు వైపుకి పశ్చిమానికి వెన్నుపట్టి వేసే వెదురు ఉంటుందన్నమాట. తూర్పున ఎత్తుగాను పశ్చిమాన్ని పల్లంగాను వెయ్యాలి. దాన్ని ప్రాగ్వంశశాల అని పిలుస్తారు. దాన్ని ఆక్రమించేసేశారు. ఆ తర్వాత సదస్యశాల, సదస్సులందరూ వచ్చి కూర్చుంటారు యజ్ఞాన్ని చూడటానికి. అదంతా సదస్యశాల అన్నమాట. ఆ తర్వాత పత్నిశాల, ఆగ్నేయశాల, యజమానశాల, ఇలా ఆ ప్రయోగాలను అక్కడ ఉంటుండేటువంటి శాలలన్నింటినీ ఓ దెబ్బతో కొడవేశారు. ఆ యజ్ఞపాత్రాలన్నింటినీ విరిచేశారు. అగ్నుల్ని నాశనం చేశారు. అగ్నికుండాల్లో మూత్రోత్సర్గం చేసేశారు. కొంతమంది మహర్షుల్ని బాధించారు. కొంతమంది పత్నులను, యజమాన పత్నులను బంధిస్తామన్నారు వాళ్ళు. ఇలాగా మొత్తం మిగిలిన వాళ్ళందరూ పారిపోతున్నారు. దేవతలందరూ వాళ్ళని ఆయుధాలు చేతితో పుచ్చుకొని చితకొట్టేస్తామని వీళ్ళు బయలుదేరారు. మణిమంతుడనేటటువంటి వాడు
అదొక మణిమత్ గణం అన్నమాట. వాళ్ళు భృగువుని బంధించారు. వీరభద్రుడు దక్షిణ్ణి బంధించాడు. చండీశ్వరుడు పోష అనేటువంటి సూర్యులలో ఒక దేవత ఆయన్ని బంధించాడు. అలాగే నందీశ్వరుడు భగుడు అనేటటువంటి సూర్యుడిని బంధించాడు. ఇలా మొత్తం ఋతుకులు సదస్సులు దేవతలు అందరూ బంధనాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, లేనివాళ్ళు పారిపోయినారు. వీరభద్రుడు ఈ స్రవం చేత్తో పుచ్చుకున్నటువంటి భృగు మహర్షి అక్కడ నిలబడ్డాట. అధర్యుడై ఉంటాడు ఆయన. పాపం ఆయన యొక్క గడ్డం పీకేశాడు, పట్టుకుని దాన్ని ఛేదించేశాడు. ఆ తర్వాత ఎందుకంటే ఇతడు ఆ సతీదేవి మాట్లాడేటప్పుడు లేదా రుద్రగణాలు వచ్చినప్పుడు ఈ ఋభువులనే వాళ్ళు వాళ్ళందరినీ పరాజయింపచేసినప్పుడు కూడాను ఏమిటనుకుంటున్నావు అని ఇలా పాపం గడ్డం నిమురుకుంటూ వాళ్ళను చూచి వాళ్ళని ఇబ్బంది పెట్టి పరిహాసం చేశాడనమాట. ఆ తర్వాత భగుడనేటువంటి వాడిని నేల మీద పడేసి వాడి కడుపు పీకేశారట. ఆ తర్వాత రుద్రుణ్ణి నిందించినప్పుడు వీడు దంతములను ప్రదర్శిస్తూ నవ్వేట. పోషదేవత అని వాడి పళ్ళు రాలగొట్టేసేసారు. అప్పటి నుంచి మెత్తటి పిండితోటి అతడికి చెరువు తయారు చేయాలి. అంటే 2 సార్లు ఉడకబెట్టాలన్నమాట. పిండిని వేయించి నీళ్లలో పోసి ఆ తయారైనటువంటి ముద్దను పట్టుకెళ్ళి మళ్లీ నీళ్లలో వేసి ఉడకబెట్టాలి. ఒకసారి ఉడికిపోయిన దాన్ని రెండోసారి ఉడకబెట్టడం అన్నమాట. ఆ స్థితిగా ఆ తర్వాత దక్ష శిరస్సుని ఖడ్గం చోది ఛేదించేశారు. దాన్ని కింద పడేయడానికి ఎవరికి శక్యంగా, దాన్ని పైకి రావతీయడానికి ఇంకెవరికి శక్యం కాలేదు. అంత పెద్ద శిరస్సు. ఈ విధంగా మొత్తం ఆ దక్ష ప్రజాపతికి యజ్ఞాన్ని వీరందరూ కూడా భస్మం చేసేసేసి ఈ దక్షిణ శిరస్సుని ఈ వీరభద్రుడు దక్షిణాగ్నిలో పడేశాట. దక్షిణాగ్ని అనేటటువంటిది పితృదేవతలకు హోమం చేసే అగ్ని. ఆభిచారిక కర్మలు కూడా దాంట్లో చేస్తారు. కాబట్టి తెగిపోయిన దక్ష శిరస్సును అందులో పడేశారు. ఇది శ్రీమద్భాగవతే చతుర్థస్కంధే పంచమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణ అరవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. అదేదో జాలి లోషణ ఏదో పొద్దున్న అందులో వేసి ఇచ్చారు. ఎవరి దగ్గర యమసున్నారాయణ గారు ఇక్కడ ఉన్నారా? మీ దగ్గర ఉన్న ఆ మందు ఈ టీలో వేసి అక్కడ ఉన్నారా యమసున్నారాయణ గారు? అక్కడికి వెళ్ళి ఓ చుక్క అందులో వేస్తారు, వేయించుకొని అప్పుడు పట్టుకొచ్చేయండి. దీనికి కూడా పనికొస్తుంది. మైత్రేయ ఉవాచ హరయే నమః. నర అథదేవగణా సర్వే రుద్రానేకై పరాజితా సోలపట్టసిన స్థిరంస్త గదా పరిగముద్గరై. సరే, వచ్చినటువంటి వీరభద్ర గణం అంతా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత ఇక్కడ జరిగినటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో రుద్రగణం చేత దేవతలందరూ పరాభూతులైపోయినారు అని చెప్పి వీళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బాబో ఇలా అయిపోయిందండి అని దేవతలు వెళ్ళి నివేదించుకున్నారు. చూశాడు ఆయన, ఇదంతా ముందే జరుగుతుందని వాళ్ళకి తెలుసుంట. పాపం తెలిసి బ్రహ్మ విష్ణువు కూడా ఈ వీరభద్రుడు ఇంకా సేపటికి వస్తాడనగా చిన్న పనుందోయ్, అవసరమైతే మళ్ళీ వస్తానులే అని వీళ్ళతో పెద్దవాళ్ళు తెలివితేటలుగా చేసేటటువంటి పనులు అన్నమాట.